ఈరోజు దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. 1 సాముయేలు 15వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుతున్నాను. ఇక్కడ అన్న అని ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ దేవుని సన్నిధికి వెళ్ళి నా ఆత్మను యెహోవా సన్నిధిని గుమ్మరించుతున్నాను. ఆ యమ్మ ఆత్మతో దేవుని సన్నిధికి వెళ్ళింది. పూర్ణ హృదయముతో దేవుని సన్నిధికి వెళ్ళింది. పూర్ణ మనసుతో దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుని సన్నిధికి వెళ్ళి నా ఆత్మతో యెహోవా సన్నిధిని గుమ్మరించుతూ ఉన్నాను. ఆత్మతో దేవునికి ప్రార్థిస్తూ ఉంది, మనసుతో దేవునికి ప్రార్థించుతుంది. ఆ యమ్మ పూర్ణ హృదయముతో దేవుని సన్నిధిలో గుమ్మరిస్తూ ఉంది. యెహోవా సన్నిధికి నువ్వు వెళ్ళినప్పుడు నీ ఆత్మతో దేవుని సన్నిధికి వస్తున్నావా? నీ ఆత్మతో దేవుని సన్నిధిలో గుమ్మరిస్తూ ఉన్నావా? ప్రార్థిస్తూ ఉన్నావా? అలాగ నువ్వు చేసినట్లయితే దేవుడు నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఏది అడిగితే అది దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. అన్న మాత్రము నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుతూ ఉన్నాను. ఆయన ఆత్మతో ప్రార్థిస్తుంది, మనసుతో ప్రార్థిస్తుంది గనక ఆయన ప్రార్థన దేవుడు ఎమ్మడే ఆలకించి ఆయమ్మకు ప్రతిఫలము దయచేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నా ఆత్మతో యెహోవా సన్నిధిని గుమ్మరించుతున్నాను అని తండ్రి ప్రార్థిస్తూ ఉంది. దేవుని సన్నిధికి వచ్చేవారు కూడా, ఈ వాక్యం వినువారు కూడా అలాంటి ప్రార్థన ఆత్మతో సత్యముతో ప్రార్థించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.